ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. భారతదేశాన్ని మౌర్యులు, కాకతీయులు, ఢిల్లీ సుల్తానులు, బహ్మనులు ఇలా ఎంతమంది రాజులు తమ ఆధిపత్యం కోసం భారతదేశాన్ని సువర్ణ దేశంగా పాలించారు. అయితే భారతదేశంలో ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఇది చోరీ చేయబడి ఉంటుందని ఊహించుకొని మేము తీసిన చిత్రమే ఈ చిత్రం. గమనిక, ఇది కేవలం కల్పితం మాత్రమే. స్టార్ట్ కెమెరా యాక్షన్. మరి విశేషాలు ఎక్కడికైనా బయటికి జంగల్ ట్రిప్కి వెళ్దామా? ప్లాన్ చేద్దాం అంటావా మరి? సరే అయితే అసలు ఎక్కడికి చెప్పేద్దాం. సరే పదండి, అసలు వెళ్ళి వాడిని కలుసుకొని వచ్చేద్దాం. ఇంట్లో ఉండే వివేకాధర బుక్స్ నేను రీసెంట్గా ఒక రాజు గారిది కొనుగోలు చాలా ఇంట్రెస్ట్గా ఉండదు చదువు. ఏదరా చూపించు, అందులో పట్టచ్చు. చూడరా ఎప్పుడు చదివిన బుక్లో పోయి అక్కడ ఉన్నది చూడు. ఏ బుక్ రా? రాజుగారు బుక్ అంతా చూడరా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చూడు. రాజుగారా? ఏదో తీసి చూపించు. చదివిన దగ్గరే ఉంటుందిరా. ఇదిగో ఓకే, చదువుతాను. మీరు కూర్చొని మాట్లాడదామన్నమాట. క్రీస్తు పూర్వం 18వ శతాబ్దంలో గజపతి ఆస్థానానికి పరిపాలించిన రాజు కృష్ణచంద్ర మహారాజుల వారు. మంచికి మానవత్వానికి నిలువెత్తు నిదర్శనం రాజుగారు. ఈయన 1892వ సంవత్సరం ఏప్రిల్ 26వ తేదీన జన్మించారు. ఈయన పరిపాలనలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. ఈయన నమ్మక బంటు విక్రమాదిత్యుల వారు. విక్రమాదిత్య అనే సైనిక చక్రవర్తి ఈయనను కంటికి రెప్పలా చూసుకునేవారు.
1920వ సంవత్సరంలో ఒకనాడు రాజుగారు వేటకు బయలుదేరిన సమయం చూసి కొందరు దుండగులు ఆస్థానంపై కన్నువేశారు. రాజుగారితో పాటు విక్రమాదిత్యులు కూడా బయలుదేరారు. కానీ విక్రమాదిత్యునికి అనుమానం వచ్చి ఆ రోజు ఆస్థానానికి తిరిగి వచ్చారు. వచ్చేసరికి ఒక చోరుడు ఆ స్థానంలోకి ప్రవేశించాడు. నగలను వజ్రాలను ఒక పెట్టెలో వేసుకోవడం చూసి విక్రమాదిత్యుల వారు అతన్ని వెంబడించాడు. ఆ దొంగ అతన్ని గమనించి పారిపోగా విక్రమాదిత్యుల వారు అతన్ని తరిమి కొట్టాడు. అక్కడ దగ్గరలో ఉన్న ఒక బేతాళ కోనలో ప్రవేశించారు. ఆ పెట్టె ఒక స్వరంగ మార్గంలో పడిపోవడం విక్రమాదిత్యుల వారు గమనించారు. ఆ దొంగ రాజుగారి చేతికి దొరకడంతో వాటిని ఉరితీశారు. కానీ విక్రమాదిత్యుల వారు రాజుగారికి చెప్పడానికి వెళ్ళేలోపు బేతాళ కోనలో మరో స్వరంగ మార్గంలో గుర్రంతో పాటు పడిపోయారు. ఆ నిధి మాత్రం బేతాళ కోనలోని ఒక స్వరంగంలో ఉండిపోయింది. ఆ స్వరంగ మార్గంలో పడిన నేను దారి తెలియక ఏదో దారికి వెళ్ళిపోయాను. నాకు ఏం చేయాలో అర్థం కాక ఈ పుస్తకంలో నిధికి సంబంధించిన మార్గం గురించి రాశాను. మార్గాలన్నీ వెతుకుతూ అక్కడికి వెళ్ళేసరికి ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళను చూసి నాకు అనుమానం వచ్చి అక్కడే ఉండిపోయాను. ఆ సమయంలో నాకు ఒక ఆలోచన తట్టింది. బేతాళ కోన నుండి అక్కడికి వెళ్ళేలా ఒక మ్యాప్ గీశాను. దానిలో ఒక్కొక్క భాగాన్ని ఒక్కొక్క ప్రదేశంలో పెట్టాను. అప్పుడే నన్ను ఎవరో ఎంటబెట్టడం నాకు అర్థమైంది. అందుకే మ్యాప్లో 3 భాగాలను మాత్రమే అక్కడ పెట్టాను. మిగిలిన 4వ భాగం నా దగ్గరే ఉండిపోయింది. నన్ను ఇప్పుడు ఎవరో తరుముతున్నారు. చాలా ఇంట్రెస్ట్గా ఉందా? కానీ గురువు చాలా అలా చదవాలనిపిస్తున్నాం. చదవాలంటే ఇంటికి పడుకుని వెళ్ళి పర్వాలేదు. సరేరా, నేను చదివేసి నేను తీసుకుని వచ్చేస్తాను. అసలు బుక్లో చెప్పినట్లు ఈ విక్రమాదిత్యుల వారు బతికే ఉన్నారా? అసలు అతను ఎక్కడ ఉన్నారు? సాధ్యమేనా? ప్రపంచంలో 199 పనులు సాధ్యమవుతాయి అంటారు, కానీ గట్టిగా ప్రయత్నిస్తే 100 పనులు కూడా సాధ్యం కాగలవు. దానికోసం ఇప్పుడు వెళ్దాం ఫ్రెండ్స్. మహారాజు గారు చెప్పారు కదండి, మన మొదటి మొత్తం ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఏమీ అర్థం కావట్లేదు. సరే మామ, సారీ టెన్షన్. మామా
ఏముంటుందిరా అయితేరా మనం ఎముకల కోసం వచ్చాము ఎంత దూరం పదండ్రా మామ ఏమైనా రాజుగారు ఎముకలు ఏమైనా ఇంటి అనేది ఎక్కువ దూరం మామ ఎముకలు తీసుకుని ఏం చేస్తాం చూద్దాం అవసరం కూడా ఫ్రై చేసి ఇచ్చేద్దాం ఏమో ఉందా పట్టుకురా ఏదో ఉందిరా ఏదో ఏదో మ్యాప్ ఉన్నట్టుందిరా మామ మ్యాప్ అనుకుంటారా మామ మ్యాప్ మొదటి మొక్క దొరికిందిరా మొదటి మొక్క పెట్టి రెండో మొక్క ఎక్కడ ఉందో మనం ఇప్పుడే ఎతకాలరా రండి వెళ్దాం తీసుకుంటారా గైడ్ బట్ ఇక్కడ సిగ్నల్ ఏదో ఉందిరా ఈ సిగ్నల్ బట్టి ఎక్కడే ఏదో ప్రదేశంలో మార్గం ఉంది ఉంటుందిరా ఏరమాల్ కొంచెం మనం ఒకసారి రాయక్తే కనిపిస్తుంది ఏంటో ఒకసారి చూద్దాం అందరూ ఎతకండి ఒకసారి అని ఇక్కడ ఏంటో ఉందిరా ఏంటో చూడు ఇక్కడ చూడు చూడు ఇక్కడ ఏంటో ఉంది ఓకేరా రెండు మొక్కలు దొరికాయి కదా మనం రెస్ట్ తీసుకున్నాం ఇప్పుడు మూడో మొక్క కోసం వెళ్ళాలి పదండి వెళ్దాం పదండి
ఏదో గుచ్చిందిరా. అశోక్ ఏమైంది ఒకసారి చూడండి రా సరే. అబ్బా బా మామ ఇక్కడ ఏదో ఉంది. ఏంట్రా ఇది చూడ సరే. మరి మ్యాప్ లాగా ఉందిరా ఇది. అసలు రే వాడిని చేయందుకు వెళ్ళరా. ఇది చూడు పట్టుకోరా. రే మొత్తం ఈ మ్యాప్లు ఎన్ని ఒకేలా ఉన్నారా. మనకు కావాల్సిన మ్యాప్ మనకు దొరికింది. రండి ఎక్కడి నుంచి వెళ్దాం. ఓకే రండ్రా. ఇక్కడ నీళ్ళు ఉన్నాయరా. ఎవరైనా ప్రస్తుతం అవ్వండి రా. మామ లగండ్రా లగండి పురే పులందిరా పురే లగండ్రా పురే పులందిరా రండ్రా పులందిరా రండ్రా రండ్రా మామ ఇక్కడే మామ ఏదిరా ఇగోడ్రా రే రండ్రా. ఇక్కడ ఎవరో ఉన్నారా. రండి వెళ్దాం అసలు.
స్వామీజీ ఇక్కడ నుండి ఏమైనా దారి ఉందా? ఇక్కడ నుంచి మరేం దారి లేదు. ఇదే అడవి చివరైన దారి. ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం. మీరు ఎక్కడి నుంచి వచ్చారో అటే వెళ్ళిపోవడం మంచిది. ఓకే స్వామీజీ. మనం ఎక్కడి నుండి వచ్చామో మళ్ళీ అక్కడికే వచ్చాము. ఎందుకంటే ఇటువైపు వెళ్ళిన ప్రదేశం రాంగ్ అని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మనం వెళ్ళాల్సిన ప్రదేశం మీదే, మన నిధికి తోవన్నమాట. రండి వెళ్దాం. సరే. మీరెవరు? ఒరే మనవడా, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నానురా? అసలు ఇది ఇప్పుడు ఎన్నో సంవత్సరం రా? తాత, 2020వ సంవత్సరం. అవునా? నేను మీ మనవళ్ళం. అవును. జరిగిన చోరీలో మీరు కోమాలోనికి వెళ్ళిపోయారు. మరి మా రాజుగారు ఏమయ్యారు? మీరు అప్పుడే మరణించారు. ఆ జరిగిన చోరీలో మీరు మాత్రమే బతికి ఉన్నారు. మా రాజుగారు మరణించారా? అయ్యో, మా రాజుగారు మరణించారా? అయితే రాజుగారు చనిపోతే మరి ఆ బంగారునిది ఎక్కడ ఉన్నట్లు? అది ఎవరు చూసినట్టు? ఆ దొంగ నా తలపై భాగాన కొట్టినప్పుడు నేను సృహ తప్పి పడిపోయాను. కానీ ఆ కొట్టే ముందు ఆ దొంగ ఆ నిధి ఒక గుహలో పడేయడం నేను చూశాను. అయితే రాజుగారు వేటకి వెళ్ళే తర్వాత నేను ఆస్థానంలో ఉంటిని. అప్పుడు ఆ దొంగ వచ్చి నా తలపై కొట్టి ఆ నిధిని ఎత్తుకెళ్ళిపోయాడు. రాజుగారు వేటకి వెళ్ళేటప్పుడు నేను ఆస్థానంలో ఉండేవాడిని. అప్పుడు ఆ గజ దొంగ ఆ నిధిని తీయడం నేను చూశాను. అవునా? ఇంతకీ ఆ నిధి పడిన ప్రదేశం ఎక్కడ ఉంది తాత? 1920వ సంవత్సరంలో కోమాకి వెళ్ళిన వ్యక్తి 2020లో బయటకు వచ్చాడు. పక్కనే ఉన్న మనవడిని పిలిచి ఏమి జరిగిందో చెప్పి ఆ నిధిని రాజుగారికి అందేలా చేయాలి అని చెప్పాడు. ఆ రోజు జరిగిన విషయాన్ని మనవడితో చెప్పాడు. ఆ మ్యాప్లో మిగిలిన భాగాన్ని ఇచ్చి కూడా పంపించాడు. పంపించడం వల్ల మేము ఈ నిధి కోసం వచ్చాం. అవునా? సరే రండి, అందరం కలిసి వెతుకుదాం ఈ నిధి గురించి. రండి వెళ్దాం. మహాబలం. సరే. అక్కడ బుక్ ఇచ్చాడు కదా, బుక్ ఏమైంది? అదే మనం ఇక్కడ నుండి మనకి ఎలా వెళ్తామరా? ఇంతవరకు ఆ బుక్ ద్వారానే మనం వచ్చాం. ఇప్పుడు మ్యాప్లో 4 భాగాలు, మనకు 3 భాగాలు మాత్రమే దొరికాయి. ఇప్పుడు మన దగ్గర ఈ మ్యాప్లో 3 ముక్కలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 4 ముక్కలు ఉన్నాయి. ఇప్పుడు ఎలా అయినా దొరకాలి. సేమ్ ఇటువంటి మా బాస్ కూడా. అవునా? 4 ముక్కలు కూడా ఒకేలా ఉన్నాయి. కలుపు.
ఎక్కడ బాగుందని రండి వెళ్దాం. ఇక్కడ నుండి ఇది కరెక్ట్గా 15 అడుగుల దూరంలోనే ఉంది, కానీ మనకి ఎటు సైడ్ ఏ దిక్కులో వెళ్ళాలో తెలియట్లేదు. అందరూ చెరో దిక్కు వెళ్ళాలి, అసలు చూద్దాం. సరే ఎక్కడా కనిపించట్లేదు. ఏదో ఇక్కడ మార్నింగ్ ఎదురు మనకి మ్యాప్లో చూసినట్లయితే ఇక్కడ వైపే కనిపిస్తుంది. ఏదో ప్రదేశంలో సరైన ప్లేస్ ఇది. ఇదే ప్రదేశంలో మనమైతే బావిలో ఉండొచ్చు. బావిలో ఉండదు, అయితే బావిలో వెంటనే దూకండి. ఒకసారి బావిలో అందరూ ట్రై చేద్దామా? వెళ్దాం. దొరికింది. పురాతన కాలంలో పెట్టి ఏముంటుంది చూడాలరా మనము. దీన్ని ఎలా ఓపెన్ చేయాలరా? చూడరా
సాధించినందుకు మనకి ఇది దక్కిందిరా. వర్వయం చకార చండ తాండవం తనోతు న శివం 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 చటాటవీ శివం ప్రవాహపా శివం శనేవలం శివం భుజంగతుం శివం చటాటవీ శివం. హలో, నా పేరు విశ్వక్షే. నా గురించి మీకు ఎవరికి తెలియదు, కానీ మీ గురించి నాకు మాత్రం తెలుసు. ఈ ప్రపంచంలో చాలా నిధులు నేను స్వాధీనం చేసుకున్నాను, కానీ ఆ ఏ నిధికి కూడా ఈ ప్రపంచ మార్కెట్లో గిరాకీ లేదు. ఒక వ్యక్తి ద్వారా నేను తెలుసుకున్నాను ఏమిటంటే, భారతదేశంలో ఉన్న ఏ విగ్రహంకైనా ఏ నిధికైనా చాలా మార్కెట్ గిరాకీ ఉందని తెలుసుకున్నాను. అలా తెలుసుకున్న తరుణంలో మీరు కూడా ఒక విగ్రహం కోసం చోరీకి బయలుదేరని తెలుసుకున్నాను. అందుకే మీకు తెలియకుండా మీతో పాటు మేము కూడా ఇక్కడికి వచ్చాం. మీ మాటలున్న పవర్ స్టామినా నాకు నచ్చింది. ఎలాగైనా సరే మీరు ఈ నిధిని బయటకు తీసుకొస్తారు నాకు తెలుసు. ఆ నిధిని మర్యాద నా చేతుల్లో పెట్టండి, లేదంటే ఇక్కడి నుంచి ఎవరు కూడా ప్రాణాలతో బయటకు వెళ్ళరు. ఓకే. జల ప్రవాహ పావిత స్థలే గలే బలం వ్యలంబితాంబుజంగతుంగమాలికాండమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్డమర్వయం చకార చండ తాండవం తనోతు న శివం 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 చటాటవీ శివం మర్వయం చకార చండ తాండవం తనోతు న శివం 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 శివం. ప్రపంచ దేశాలను దాటుకుంటూ వచ్చింది ఈ నిధి కోసమే. నేను కావాలనుకున్న నిధిని నువ్వు తీసుకునిపోతుంటే ఎలా ఊరుకుంటాను అనుకున్నావురా? నిధి నాదే, నేను కనుక్కున్న కళ నాదే. ఇదంతా నా భ్రమ, ఇది నిజం కాదా? ఇటువంటి యథార్థ కథలన్నీ కేవలం కల్పితాలు మాత్రమే. ప్రేమతో మీ మణికంఠ.